హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. వీళ్ళరా మన సంవత్సరాంతంలోనికి వచ్చేసాం. స్తోత్రం చెప్పండి. మరి సంవత్సరం రోజులు ఇంచుమించుగా ఆయన రెక్కల నీడలో దాచి కాచి పెంచి విశేషమైన కృపను ప్రసాదించి ఆయన నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో ఆపదలు దాటుకుని వచ్చాము, ఎన్నో ఇక్కట్లు ఇబ్బందులు దాటుకుని వచ్చాము, ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని దేవుడు మన దరికి రానివ్వకుండా ఆయన తప్పిస్తూ విమోచిస్తూ రక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఈ సంవత్సరాంతంలో మనం ఒక్క నెలలో ఉన్నాం. ఈ ఒక్క నెల గడిస్తే మనం క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. అయితే ఒకటి, సంవత్సరాలు మనల్ని దాటుకుని వెళ్ళిపోతున్నాయంటే మనల్ని విడిచిపెట్టి వెళుతున్నాయి. మరి 2024వ సంవత్సరం సిద్ధపడుతుంది. బేడ జరుపుకుంటుంది, మోటాములు కట్టుకుంటుంది, నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోతుంది కదా. కొత్త బట్టలు గుట్టించుకుంటుంది. అదేంటిది? 25వ సంవత్సరం కొత్త బట్టలు గుట్టించుకొని కొంచెం ముఖానికి గిక్కానికి పొగడరి గడ రాసుకొని రెడీగా అవుతుంది, సిద్ధమవుతుంది, వచ్చేస్తుంది. నెల రోజులంటే ఏంటి, ఈజీగా గడిచిపోద్ది. 4 వారాలంటే ఇంకా పెద్ద లెక్కేమీ కాదు. మరి నేను అంటాను ఒక మాట, పాత సంవత్సరం వెళ్ళిపోతుంది, కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. ఈ వెళుతున్న సంవత్సరాన్ని మీలో ఎవరైనా ఆపగలరా? ఈ వెళుతున్న సంవత్సరాన్ని ప్లీజ్ ఇంకొక 4 రోజులుండు, గత 11 నెలలు మాతో ఉండి ఉన్నపాటును వెళ్ళిపోతానంటే ఎట్లాగా? మా మనసు ఒప్పుకోవట్లేదు. కాస్త ఆగు, ఒక 4 నెలలుండు, ఇంకొక 2 నెలలుండు, ఇంకొక 2 రోజులుండు. ఎవరైనా ఆపగలరండి? ఆపలేం. ఎందుకంటే అన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేవి. దినాలైనా, గడియలైనా, క్షణాలైనా, సంవత్సరాలైనా మనతో ఉండేవి ఏవి కావు, ఏవి మనతో ఉండవు. సంవత్సరాంతంలో ఒక శుద్ధీకరణగా నేను ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఇది శుద్ధీకరణ మాసం. నేను ప్రతి సంవత్సరం ఈ నవంబర్ డిసెంబర్ నెలల్ని శుద్ధీకరణ మాసం అని అనుకుంటాను. ఎందుకంటే గతించిన దినాలన్నింటిలో నడిచిన నడకని, గతించిన దినాలలో అనుభవించిన అనుభవాలను తలంచుకుంటూ దేవునికి కృతజ్ఞతా స్తుతి చెల్లించుకొని ఒక నూతనమైన తీర్మానాలు చేసుకోవడానికి ఇది శుభ సమయమని నేను భావిస్తాను. ఈ సంవత్సరం నేను ఇలా చేయలేకపోయాను, వచ్చే సంవత్సరంలో నేను ఇలా చేయాలి తీర్మానం చేసుకోవడానికి. ఈ సంవత్సరం అంతా నేను ఇలా నడిపించిన నా దేవునికి నేను కృతజ్ఞుడను అని స్తుతి చెల్లించడానికి. ఈ సంవత్సరం ఇన్ని ఆపదల నుంచి నా దేవుడు నన్ను రక్షించాడు, తప్పించాడు, విమోచించాడు, సజీవులుగా నన్ను ఉంచాడు. ఈ సజీవుల దేశంలో సజీవుడైన ప్రభువుని ఆరాధించేటట్లు నాకు కృప చూపాడు. ఆయనకి నేను కృతజ్ఞుడిని అని స్తుతి చెల్లించి అనేక తీర్మానాలు చేసుకొని దేవునితో ఇంకొంచెం సన్నిహితమైన సంబంధం కలిగి ప్రభుతో ఒక నూతనమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవంతో అడుగులు వేయడానికి ఇవి సిద్ధపాటు దినాలు అని చెప్పడంలో సందేహం ఏమీ కూడా లేదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదండి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. చిన్న కుర్రాడు బొడ్డోడు పుట్టినరోజుని ప్రార్థన చేయించుకోవడానికి వస్తే కొండవల్లి ప్రార్థనా మందిరంలో నేను వాడితో సరదాగా అడిగాను, ఏంట్రా మెరిసిపోతున్నావేంటి అన్నాను. వాడు నా భర్తుడే అన్నాడు. అట్లాగే బొడ్డోడు మన విశ్వాస కొడుకు, బర్త్డే అంటే నీకు భర్తున్నాడా అని అడిగాను సరదాగా. వాడు నవ్వి నా పుట్టినరోజు అంటే నాకు ఇంగ్లీష్ అర్థం కాలేదు అనుకున్నాడు. నేను చదివిన ఇంగ్లీష్ కనుక వాడు చదివితే ఏమైపోతుంది లోకం. నేను ఇంగ్లీష్ మాట్లాడితే మీరందరూ ఉంటారు ఇక్కడ, మీ అందరు క్షేమం కోరి మాట్లాడట్లేదు నేను. మీరంతా నాకు కృతజ్ఞులు. ఏంటి ఆడికి నాకు ఇంగ్లీష్ రాలేదు, నాకు అర్థం కాలేదని నా పుట్టినరోజు అన్నాడు. సరేరా, ఎందుకురా నీకు ఇంత సంబరం, ఇంత సంతోషం, కొత్త బట్టలు ఏంటిరా అంటే నా పుట్టినరోజు అంటున్నానుగా అన్నాడు. సరేరా, పుట్టినరోజే ఏం చేయాలి ఇప్పుడు నేను, ఎందుకు నీకు అంత ఆనందం అంటే కొత్త సంవత్సరం అడుగు పెట్టాను. అప్పుడు నేను వాడితో చెప్పాను, వరే కొత్త సంవత్సరం అడుగు పెట్టానని సంతోషంతో సంబరాలతో కొత్త బట్టలు వేసుకుని కేక్ పట్టుకుని వచ్చావురా. నీ సంవత్సరాలలో ఒక సంవత్సరం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందిరా, ఆ బాధ నీకుందా అన్నాను. పిల్లోడు కదా పాపం, వాడికి అర్థం కాక నన్ను అయోమయంగా చూశాడు. ఏంటి ఎట్లాగా మాట్లాడుతున్నాడు. నిజమే, వాడికి అర్థం కాల. పోనీ మనలో కొందరికన్నా అర్థమవుతుందా? వాడికి అర్థం కాల. పోనీ మనకన్నా అర్థమవుతుందా? నా సంవత్సరాల్లో ఒక సంవత్సరం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది, నా ఆయుష్కాలంలో ఒక సంవత్సరం నన్ను విడిచిపెట్టేస్తుంది. అంటే సంవత్సరాలు విడిచిపెట్టేస్తాయి, దినాలు విడిచిపెట్టేస్తాయి, క్షణాలు విడిచిపెట్టేస్తాయి.
మరి అలాంటి వివేకం మనకున్నప్పుడు, అలాంటి ఆలోచన మనకున్నప్పుడు, ఇవి నన్ను విడిచిపెట్టి వెళ్ళేవే అన్నప్పుడు ఆ విడిచిపెట్టి వెళ్ళే వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం, ఎలా వాటిని ఉపయోగకరంగా వాడుకుంటున్నాం కదండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా పాడైపోయే వస్తువు మీ చేతికి వచ్చింది అనుకోండి, ఇది పాడైపోతుంది త్వరగా అన్నప్పుడు దాన్ని ప్రిజర్వ్ చేస్తాను, దాన్ని వెంటనే తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎక్కువ గాలి తగలకూడదండి దీనికి, ఇది గాలి తగిలితే పాడైపోతుందండి, గంటలు గడిస్తే పాడైపోతుందండి, ఇది గనక ఇలాగ బయట పెడితే పాడైపోతుందండి. వెంటనే దాన్ని ఎలా చేస్తే కాపాడుకుంటామో అలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటాం. అలాగే మనం విడిచిపెట్టి వెళ్ళే వాటిని మనం ఎలా గ్రహించి ఉన్న కాలంలో దాన్ని వాడుకుంటున్నాం, ఉన్న కాలంలో దాన్ని ఉపయోగించుకుంటున్నాం, ఉన్న కాలంలో దాన్ని ఉపయోగించుకొని ఎలా ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నాం అనేది మనం గ్రహించాలి. దేవుడు మనకు అన్నీ చేరువ చేసినవి అన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయని కాదు. చాలామందికి అది తెలియక అనవసరమైన వాటిని ఆధారం చేసుకొని, క్షణికమైన వాటి మీద ఆనుకొని, అల్పమైన వాటిని పొందుకోవాలని ప్రయాసపడి, వాటి మీద ఆధారపడి దేవునికి దూరమైపోయే ప్రజలు ఉన్నారండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచే వాళ్ళు ఉన్నారండి. దేవుని కటాక్షాన్ని పోగొట్టుకున్న వాళ్ళై దేవునితో ఉన్న ఆ అనుబంధాన్ని తెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఏది? క్షణికమైన వాటిని ఆధారం చేసుకో. నేను మీకు ఒక చిన్న మాట చెప్తాను. యోబు గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం. 6వ అధ్యాయం 13వ వాక్యం. నాలో త్రాణ ఏమీ లేదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా. చూసారండి, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను కదా అంటే మనలో ఉన్న శక్తి నిలిచేదా, విడిచిపెట్టి వెళ్ళేదా? అందరూ చెప్పండి. అంటే మొన్న ఉన్న శక్తి ఈనాడు ఉన్న శక్తి రేపు ఉండేది కాదండి. మీరు ఎంత బలాఢ్యులైనా, ఎంత శక్తివంతులైనా, మీరు ఎంత డైట్ మెయింటెనెన్స్ చేసినా, మీరు ఎంత పుష్టికరమైన ఆహారాన్ని పొందినా, రోజుకి 3 పూట్ల జీడిపప్పు, ఇంకా బాదం పప్పు, గన్నేరు పప్పు, శనగపప్పు, ఇన్ని పప్పులు మీరు తిన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత వైరాగ్యం ఉన్నా, మీరు ఎంత బలాఢ్యులైనప్పటికీ ఆ శక్తి శాశ్వతంగా నిలిచేది కాదండి. ఈ రోజున కండబలం మనిషిని దేవుని కరుణకు దూరం చేస్తుంది. భుజబలం మనిషిని ఈ రోజున దేవునికి విరోధినిగా చేస్తుంది. నాకేంటి, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా ఒంట్లో శక్తి ఉంది, నేను ఏమైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే అహంభావం మనుషుల దైవత్వాన్ని క్షీణింపచేస్తుంది. అరే నేను ఎంతటి వాడిని, నేను ఏ పాటి వాడిని, నాలో ఉన్న శక్తి ఏ పాటిది, నిన్నటి రోజున ఉన్న శక్తి ఈ రోజు లేదే, ఈ రోజున్న శక్తి రేపటికి ఉండదే. వింటున్నారండి? రాను 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 నీలో ఉన్న శక్తి నేను విడిచిపెట్టేదే కానీ నీకు మరలా యాడ్ అయ్యేది ఏమీ లేదు. వయసు పైబడుతుంది, దినాలు దొర్లుతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. నీ శరీరంలో ఉన్న ప్రతి అణువుకి దానికున్న శక్తిని కోల్పోయే ఒక గుణం ఉంది. ఏనాడు ఆయన గుర్తించామా? నీలో ఉన్న ప్రతి అణువుకి, ప్రతి పరమాణువుకి శక్తిని విడిచిపెట్టే గుణం ఉంది. అన్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఆయుష్యంలో, దేవుడు మనకిచ్చిన బలాన్ని దేని కొరకు, ఏమి పొందాలని, దేనిని సాధించాలని వాడుతున్నాము. నా శక్తి ఎవరి కొరకు, నా శక్తి దేని కొరకు, నా బలము దేని కొరకు అనే వివేకం మనకు లేకపోతే మనల్ని విడిచిపెట్టే ఆ శక్తిని మనం ఉపయోగించుకొనలేని వారం అవుతామండి. కొన్ని పాడైపోయాయి ఉన్నాయనుకోండి, వాటిని వెంటనే వాడేసుకుంటాం. వాటిని జాగరూకులమై ఎలా ఎప్పుడు వాడుకోవాలో అలా వాడుకుంటాం. అన్నప్పుడు నీలో ఉన్న శక్తి, మనలో ఉన్న ఆ బలం ఏ పాటిది? దానిని ఆధారం చేసుకొని, దానిని నమ్ముకొని, నేను అనకూడదు సంవత్సరాంతంలో కాస్త మిమ్మల్ని గిచ్చాలి కనుక, మీకు నొప్పి కలిగించాలి కనుక, మీలో ఒక శుద్ధీకరణ కలగాలి కనుక నేను ఇలా మాట్లాడుతున్నానండి. చాలామంది తనకున్న శక్తిని ఆధారం చేసుకుంటారండి. ఏమంటే ప్రభువుని నమ్ముకొని బాప్తిస్వం పొందకపోయారా? ఇప్పుడేనా? మరి ఎప్పుడయ్యా?
ఏమండి మీరు ఇలాగ బ్రతుకుతున్నారు ఏంటండి? ఈ చెడు అలవాట్లను విడిచిపెట్టండి, ఇలాంటి అనుభవాలు విడిచిపెట్టి మీరు దేవుని సన్నిధికి రావచ్చు కదా. రావాలని అనుకుంటాను బ్రదర్, వస్తుందిలేండి ఆ టైం. ఏ టైం ఆ టైము? ఇచ్చిన సమయాన్ని పోగొట్టుకుని, ఇచ్చిన కాలాన్ని పోగొట్టుకొని, ఇచ్చిన వయసును పోగొట్టుకుని, ఉన్న బలాన్ని జారవిడుచుకొని ఇంకొక సమయం కొరకు నువ్వు వేచి చూడడం ఏంటి? చాలామందికి ఇలాంటి అవివేకమైన ఆలోచన ఉంటుందండి. దేవుడు నాతో మాట్లాడాలి, మరి మాట్లాడిందంతా నీ కొరకు కదా, ఈ మాటలు నీ కొరకు కాదా? నీతో మాట్లాడిన మాటల్ని పెడచెవిన పెట్టి మరలా నీతో మాట్లాడడం ఏంటి? దేవుడు అవకాశం ఇస్తాడులేండి. ఇచ్చిన అవకాశం ఎవరికి? ఈరోజు నీకు బలవంతునిగా నీకు ఆయన ఇచ్చినటువంటి శక్తి, ఈరోజు నీకు ఇచ్చిన ఆ బలం, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే, అది శాశ్వతం కాదు సుమా. అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీలో శక్తి కౌంటర్ఫిట్, లేకపోతే తగ్గుముఖం కలగక మునిపే మేలుకొలుపు కలిగిన వాడవై ఆ శక్తిని నా దేవుని కొరకు, ఆ శక్తి నా దేవుని సన్నిధి కొరకు, నా దేవుని పరిచర్య కొరకు, నా దేవుని కార్యముల కొరకు అని వివేచించి దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే ఎంత వివేకం అవుతావు, ఎంత వివేకం అవుతావు? ఈ సంవత్సరాంతంలో మీరు ఆలోచించండి. నీకు ఈరోజు ఉన్న బలం, నీకు ఈరోజు ఉన్న శక్తి ఆఖరి వరకు అలాగే నిలిచి ఉండదు. అది తగ్గుముఖం పడుతుంది, అది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. సంవత్సరాలు ఎలాగ గతించిపోతున్నాయో, దినాలు ఎలాగ దొరికిపోతున్నాయో, క్షణాలు ఎలాగ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నదో, నీలో ఉన్న శక్తి కూడా అలాగే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అది విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీకున్న శక్తి నీకు దీవెనకరంగా మలచబడినట్లుగా. యవనుడా, నీ యవన కాలమందు ఆయన కాడిని మోయుట నీకు మేలు. ఎందుకు? నీ శక్తి నీలో ఉన్నప్పుడే ఆయన కాడిని భుజముల మీద పెట్టబడాలి. నీ శక్తి నిన్ను విడిచిపెట్టక మునిపే ప్రభు యొక్క అపురూపమైన స్వరూప దర్శనం నీకు కావాలి. ఆయన శక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళక మునిపే నీవు ఆయన సొంతం కావాలి, ఆయన సొంతమై ఉండాలి. నీ శక్తిని నువ్వు గుర్తించిన వాడవై నువ్వు సిద్ధపడాలి. నేను చాలాసార్లు చెప్తుంటాను, గుర్తొచ్చింది మరలా చెప్తున్నాను. మన ప్రార్థనా మందిరానికి ఎదురుగా ఉన్నాడు ఒక ఆయన ఒకరోజు వెళుతూ నన్ను చూసి ఆగాడు. ఎప్పుడు నాతో మాట్లాడిన వాడు కాదు, ప్రభుని ఎరిగిన వ్యక్తి కూడా కాదు. సాయంకాలం అయితే బండికి సంచి తగిలించుకుని వెళ్తూ ఉంటాడు ఆయన, నేను చూస్తున్నవాడిని, ఆయన నన్ను చూస్తున్నవాడే. ఒకరోజు ఆటో మందిరం ముందు పెట్టుకొని ఈ స్పీకర్ బాక్స్లో ఆటోలో సర్దుకుంటున్నాం ప్రార్థన కోటానికి వెళ్ళడానికి. ఆయన ఆ రోజు ఆగి నన్ను పలకరించాడు. పాస్టర్ గారు వందనాలండి అంటే, అయ్యా వందనాలండి, నేను నిన్నటి రోజున మీ బోధ విన్నానండి నేను అన్నాడు. ఎక్కడండి అంటే, నిన్నటి రోజు మీరు అక్కడ సభ పెట్టారు కదా, నిన్నే విన్నానండి ఆ బోధ, మీరు చెప్పే బోధ. అయ్యో బాబోయ్ ఏం మాట్లాడుతున్నా, నాకు చాలా చిన్న వయసు అప్పుడు. ఆయన చెప్తున్నాడు, అయ్యో బాబోయ్ చిన్న వయసే కానీ చక్కటి మాటలు చెప్తున్నారండి, ఎంత బాగా మాట్లాడుతున్నారండి మీరు, నాకు చాలా ముచ్చటేసిందండి అన్నాడు. మరి ముచ్చటేసిన వాడిని మనం అంత తేలిగ్గా ఇడిచిపెట్టడం మంచిదేనా? కుర్చీ వేసి కూర్చోబెట్టా. ఆ కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆ మాట మాట్లాడుతూ, నేను చూస్తుంటానండి మిమ్మల్ని, మీరు ఉదయం సాయంకాలం పూట వెళ్తుంటారు కదా అంటే, ఆహా అంటే నన్ను గమనిస్తున్నారైతే మీరు అన్నాడు. అవునండి గమనిస్తున్నాను, వెళ్తుంటారు కదా అని ఆ మాట ఈ మాట మాట్లాడి, ఇక ఆఖరిలో నేను కూడా పిచ్చాపాటి ఆయనతో మాట్లాడుతూ, ఏం చేస్తున్నారండి అది ఇదని, నేనే ఉద్యోగం చేసుకుంటున్నాడేమో అనుకున్నాను. ఆయన చెప్పాడు, లేదండి నేను వడ్డీ వ్యాపారాలు తిరుగుతుంటానండి, సాయంకాలం అయితే బుట్ట తగులుచుకుని ఎందుకు వెళ్తుంటానంటే దండకాలకి వెళ్తుంటానండి, వసూళ్ళకి వెళ్తుంటానండి అన్నాడు. మా బాబు కదా నాయన అనుకున్నాను. సరే మాట్లాడుతూ మీ సొంతూరు ఏదండి అంటే ఇదే అన్నాడు. సరే అది సొంతిల్లా అన్నాను. కాదండి అద్దిల్లు అన్నాడు. నేను అమాయకంగా తిక్కలోని కాకపోతే ఏమన్నానంటే, అదేంటండి సొంతూరు అంటున్నారు, సొంతిల్లు లేకపోవడం ఏంటండి, సొంతిల్లు మరి స్థలం ఒకరు తీసుకుని చేసుకోకపోయారా అన్న. పొక్కున్న నవ్వి ఆయన అన్నాడు, పాస్టర్ గారండి మీకు తెలియంది అదే, నాకు తెలిసింది అదేనండి అన్నాడు. ఎంత తెలుగుమంతుడు. నేను ఏమంటే అట్లా అంటున్నారు అట్లా అంటే, ఆయన చెప్పాడు, ఏమండి నేను ఇప్పుడున్న ఇల్లు కట్టుకోవాలంటే 70-80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలండి, స్థలం కొని ఇల్లు కట్టాలంటే 70-80 లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టాలి. అదే 70-80 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చారనుకో, ఆయన చెప్పిన లెక్క నాకు మీరు కానీ చేశారు. అదే 70-80 లక్షల రూపాయలను వడ్డీకి ఇచ్చారనుకో, నాకు వడ్డీకి వచ్చిన డబ్బులు ఉంటాయి కదా, దాంట్లో కొంచెం అద్దె కడితే ప్రశాంతంగా బ్రతకచ్చు. నా అసలుగానే ఉంటుంది, వడ్డీ వస్తూనే ఉంటుంది.
మీకు తెలియదంటే పాస్టర్ గారు అండి అన్నాడు. నిజమే, ఆయన తెలియక ఇక్కడికి వచ్చామయ్యా అనుకున్నాను. మనకు అంత తెలివి ఎక్కడిది మనకు? ఈ పూటకుందంటే గోంగూర మాంసం, రేపటి సంగతి పైన నోటు చూసుకుంటాడు, మనకేం తెలిసి ఇవన్నీ. మనకు అంత ప్లాన్ ఉంటుందేంటి? ఈరోజు బ్రతికి బట్టగట్టి బైబిల్ పట్టావా, నీకు స్తోత్రం. రేపటిని కూర్చున్న చింత నాకేంటి? ఆకాశ పక్షులను పోషించుచున్నవాడు నాకు దేవుడు కదా, ఆకాశ పక్షులను పోషించుచున్నవాడు నా తండ్రి కదా, ఆకాశ పక్షులను పోషించుచున్నవాడు నన్ను పోషించు దేవుడు కదా. కనుక ఆ చింత కాదు నాకు ఉండాల్సింది, ఈ దినము నేను ఎలా గడుపుతున్నాననే చింత. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయం, దేవుడు నాకు ఇచ్చిన ఈ బలం, దేవుడు నాకు ఇచ్చిన ఈ శక్తి, దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం ఎలా వాడుతున్నాను, దేనికి వాడుతున్నాను, ఎలా ఉపయోగపరుచుకుంటున్నాను, దీనికై నా దేవునికి నేను ఏం చెల్లిస్తున్నాను అనే చింతన నాకుంది. కానీ సరే అయిపోయిందా? నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నన్ను అమాయకంగా చూసి మీకు తెలియదండి, నాకు తెలుసండి, ఓకే మంచిదేనండి అని నేను నవ్వుకు, అమ్మో బాబు ఎంత తెలివి ఉంటుందా అనుకున్నా. అయిపోయింది. సరిగ్గా ఒక 2 నెలలు ఉంటుంది అనుకుంటానండి. మిద్ది మీద ఆయనకి వెళ్ళి ఉదయం 4 గంటలకి 5 గంటలకేమో మిద్ది మీదకి వెళ్ళి, ఆయనకు ఒక కూతురు ఉంది. ఆ పాప ఉండేది ఉండకుండా ఇలాంటి ఈ తొట్లు ఉన్నాయి కదా, మొక్కలేసే తొట్లు, ఆ తొట్లు కొని మిద్ది మీద పెట్టి ఆ తొట్లో మొక్కలు పెంచుతుందంట. ఈయన ఉన్నవాడు ఉండకుండా ఏం చేశాడు, ఉదయాన్నే వెళ్ళి పైప్తో ఆ మొక్కలకి నీళ్లు పడుతూ 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 కాలు జారి, దానికి ఇట్లా చేపట్టు గోడ లేదు, ఆ పైన నుంచి నీళ్ళ పంపు పైపుతో మొక్కలకు నీళ్లు పడుతూ పడుతూ కాలు స్కిట్ అయ్యి అవతల రోడ్డు మీద పడిపోయాడు. పడడం అక్కడ రాళ్ళ గుట్టుందండి, కంకర రాళ్ళు, మెటల్ రాళ్ళు గుట్టుంటే ఆ గుట్ట మీద పడ్డాడు. ఆ రాళ్ళ గుట్టలో ఏ రాయి ఆయన కణతలకు తగిలిందో పడ్డవాడు మరలా లేగలేదండి. లేదు, తలతలవారుతుండగా బిడ్డ వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే గుట్ట మీద పడిపోయి ఉంటాడు. కేకలేసి ఆటో పిలిచి ఆటో వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తాను అన్నారు. చనిపోయి ఇంచుమించు గంటన్నర అయిపోయిందమ్మా, ప్రాణం లేదు. మందిరానికి ఎదురుగానండి. ప్రియులారా, ఆటో సచ్చిన శవాన్ని తీసుకుని వచ్చి పడుకోబెట్టి వాళ్ళు దొల్లాడుతున్నారు, ఆవిడ కానీ ఆ పాప కానీ. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. రాత్రి భోజనం చేసి పడుకుని నిద్రపోయి ఉదయాన్నే లేచి నీళ్లు పడుతున్నవాడు పడిపోయి చనిపోయి ఎట్లా ఉంటుందండి? అల్లాడిపోతున్నారు వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆ పాప అయితే దొర్లాడేస్తుంది, డాడీ డాడీ అని. పిల్లలు నా మనసు ఉండలేక చూడడానికి వెళ్ళి నా కళ్ళలో నీళ్లు గారేయండి. 2 నెలల క్రితం పగటి కలలు కన్నాడు. 2 నెలల క్రితం గాలి మేడలు కట్టాడు. 2 నెలల క్రితం ఎంతో ఫ్యూచర్ ఉందనుకున్నాడు. నేను అదే చెప్పేది, నీ బలం నీతో ఉండేది కాదు, మన బలం మనతో నిలిచేది కాదు. దానిని ఆధారం చేసుకొని దేవునికి దూరం కావడం కాదు, దానిని ఆధారం చేసుకొని ఉప్పొంగిపోవడం కాదు. నీ బలము విడిచిపెట్టక మునిపే, నీ బలం తగ్గుముఖం కలగక మునిపే, దేవుడికి ఇచ్చిన బలాన్ని, దేవుడికి ఇచ్చిన ఆ శక్తిని నీవు దేవుని కొరకు ఏం చేయగలను అనే విమర్శనాత్మకమైన ధోరణికి ఈ రోజున నువ్వు రాకపోతే నువ్వు ఇంకా చాలా పోగొట్టుకున్న వాడివి, చాలా పోగొట్టుకుని దానవవుతావు. నా ప్రియమైన సహోదరులారా, ఈ రోజున మీసాలు మెలేసి కాలు రగరేసి నేను వీరుణ్ణి, శూరుణ్ణి, నేను బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి అని విర్రవీకి గర్వమని గుర్రవెక్కిన రాజు మరుసటి రోజు ఏమయ్యాడు? గడ్డి మేశాడు. అతిశయించడానికి, లేకపోతే ఉప్పొంగిపోవడానికి, నేను బలవంతులను అని మనం రుజువుపరచుకోవడానికి ఏది కూడా మన దగ్గర లేదు. ఈ రోజున మన ఒంట్లో ఉన్న శక్తి మన హ్యాండ్ ఓవర్లో, మన స్వాధీనంలో ఉండదు. ఈ రోజున నీ ఖండబలం, నీ భుజబలం నీ స్వాధీనంలో ఉండే పని అయితే దానిని కొంతకాలం అలాగే దానిని కొనసాగించుకోవచ్చు, కానీ నీ స్వాధీనంలో లేదు. అది నిన్ను విడిచిపెట్టి వెళుతుంది. కాస్త మీరు మనసు పెట్టి వినాలి బాబా. ఏ క్షణం ఏ కాలు కుంటుపడుతుందో మనకు తెలియదు, ఏ క్షణం ఏ నోరు మోగబోతుందో మనకు తెలియదు, ఏ క్షణం ఏ కనుదృష్టిని కోల్పోతుందో మనకు తెలియదు, ఏ కన్ను మూతపడుతుందో మనకు తెలియదు. ఆవిరిలా లేచిపోతుంది, దుమ్ములా లేచిపోతుంది. ఈ రోజున నీటి బుడగలా పగిలిపోతున్న ఈ చిన్న ఆయుష్యాన్ని ఒక పెద్ద ఆయన చెప్తుంటే విన్నాను, నాకు కూడా నిజమే కదా అనిపించింది. ప్రతి మనిషికంట జననం అని రాస్తారంట, మరణం అని రాస్తారట. ఈ రెండింటికి మధ్య ఒక చిన్న గీత పెడతారట. ఆ చిన్న గీతయే మానవుని జీవితం. అయ్యో బాబోయ్, ఏం మాట్లాడేది? జననం, మరణం, ఈ రెండింటికి మధ్య ఉన్న ఆ చిన్న గీత
ఇదే మానవుని ఆయుశేషం, ఇదే మానవుని జీవితం, ఇదే మానవ మనుగడ. ఈ చిన్న జీవితంలో ప్రభు మనకి ఇచ్చిన ఆ అవకాశాన్ని మనం గుర్తించకపోతే, దేవుడు మనకిచ్చిన శక్తిని మనం పోగొట్టుకుంటే, దేవుడు మనకిచ్చిన దృష్టిని పోగొట్టుకుంటే, దేవుడు మనకిచ్చిన బలాన్ని పోగొట్టుకుంటే, మరలా తిరిగి రమ్మంటే ఆయుశేషం రాదు, మరలా తిరిగి నీ బలం నీ ఒంట్లోకి రాదు, మరలా తిరిగి ఆ శక్తిని పొందుకునే సదుపాయాలు నీకు ఉండవు. అంత ముద్ద ఎక్కువ తిన్నా దానిని జీర్ణించుకునే శక్తి నీ దగ్గర లేదు. నా ప్రియమైన సహోదరులారా, వాక్యం నిన్ను దర్శిస్తూ ఉన్నప్పుడే, ప్రభుని ప్రక్కకు వస్తున్నప్పుడే, ప్రభుని ప్రక్కన నిలిచి ఉన్నప్పుడే, ఇదిగో ప్రభుని హృదయపు తలుపున దగ్గర నిలిచి నిన్ను తడుతున్నప్పుడే, ఆయన జాలి కొలుపు కలుగు మేలు కొలుపు కలిగే స్వరాన్ని నీకు వినిపిస్తున్నప్పుడే, తగ్గుముఖం పట్టక మునిపే నీ బలాన్ని దేనికి వాడుతున్నావు? ఏం చేస్తున్నావు? ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఈ సంవత్సరాంతంలో గత 11 నెలలు ఎలా నడిపించబడ్డాం? వెనక్కి తిరిగి చూద్దాం, గతాన్ని జ్ఞాపకం చేసుకుందాం, నడిచి వచ్చిన మార్గాన్ని విశ్లేషించుకుందాం, నడిచి వచ్చిన మార్గాన్ని విమర్శించుకుందాం. మరల తిరిగి రాని మనల్ని విడిచిపెట్టే బలాన్ని ప్రభు వైపు తిప్పుదాం. ప్రభు కొరకై వాడబడడానికి సాహసిద్దాం. ప్రభు సన్నిధిలో నిలిచి ప్రభుకి అర్పించుకోవడానికి ప్రతిష్ఠించుకుందాం. మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. అదేంటంటే, విలాపవాక్యాల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదివినప్పుడు అందులో సంతోషము మా హృదయమును విడిచిపోయెను, నాట్యము దుఃఖముగా మార్చబడి ఉన్నది. చూస్తారండి, ఇక్కడ రెండవది మనం గమనించినప్పుడు, సంతోషము మా హృదయమును విడిచిపోయెను అంటే సంతోషం కూడా విడిచిపెట్టేస్తుందా? మీరు వింటున్నారండి? సంవత్సరమే కాదు మనల్ని విడిచిపెట్టి వెళ్ళేది, దినాలే కాదు, క్షణాలే కాదు, రోజులే కాదు. ప్రియులారా, మనలో ఉన్న బలము మనల్ని విడిచిపెట్టి వెళుతుందట. రెండవ అనుభవం నేను మీతో చెప్తున్నాను. సంతోషము మా హృదయములను విడిచిపెట్టి వెళ్ళిపోతుందయ్యా. ఫలితం ఏంటయ్యా? సంతోషము మాకు దుఃఖముగా మార్చబడుతుందయ్యా. నేను ఒక మాట అంటాను, మనము అనేక సార్లు పాడుకుంటుంటాం, నా కన్నీటిని, చెప్పండి, నా కన్నీటిని, నా దుఃఖాన్ని సంతోషంగాను నాట్యంగాను మారుస్తున్నావయ్యా అని కదా మనం పాడేది. కానీ ఇక్కడ ఒక మాట మనం చదువుతున్నాము, ఈ నా సంతోషము నన్ను విడిచిపెట్టి వెళుతుంది అంటే సంతోషం అనేది కూడా మనల్ని విడిచిపెట్టి వెళుతుంది. అది శాశ్వతం కాదు. నేను చెప్పేది పరిశుద్ధాత్ముడిచ్చే ఆనందం కాదు. ఈ లోకంలో మనకు లభ్యమయ్యే, ఈ లోకంలో మనకు దొరికే ఒక సంతోషం ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సంతోషం. ఏమండి, కొందరికి కొత్త బట్టలు వేసుకుంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఆ రోజంతా ఉండరు. ఇంటింటికి వెళ్ళి, చిన్నమ్మా బాగున్నావా, ఆంటీ బాగున్నావా, వాళ్ళు బాగున్నావని అడిగింది, వాళ్ళు బాగోగులు తెలుసుకుందామని కాదు, నా బట్టలు చూడ. ఊరు మొత్తం తిరిగేసి వస్తారు. వాళ్ళు పట్టేదానికి పగ్గాలు ఉండవు. వాళ్ళ సంతోషం అంతా ఇంత ఉండదు. వాళ్ళకి అందులో ఉంది సంతోషం. మరి కొంతమందికి ఫుల్గా తింటే, చెప్పండి, వాళ్ళ హిమాలయ పర్వతాలకు మంది ఎక్కేస్తారు, అంత సంతోషంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి అదొక సంతోషం. మరొక కొంతమంది ఉన్నారనుకోండి, వాటిలో కొన్నింటిని మాత్రమే నేను చెప్పగలను, కొన్ని నేను చెప్పలేను. ఆ కొన్నింటిలో కొందరితో మాట్లాడితేనే చెప్పరేంటి, ఆ రోజు వాళ్ళు మాట్లాడలేదనుకో పిచ్చి పట్టిపోద్ది వాళ్ళకి. నిజం. ఇక కాలు పిల్లిలాగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళతో మాట్లాడకపోతే వాళ్ళకి ఇంకా అంతే చీకటి కనబడిపోద్ది, చీకటి అలుముకుంటుంది. ఇంకంతే. వాళ్ళతో కనుక 4 మాటలు మాట్లాడితే అమ్మో ఎంత సంతోషమో. వింటున్నారండి? కొంతమంది చూడండి, ఇంకా ఏ పని మీద ఉన్నా, ఎన్ని పనుల మీద ఉన్నా వాళ్ళకి ఇంతే పని. చెప్పు, తాలింపు వేస్తున్నాలే, ఎవరికి? నేను ఎట్లాంటి వాళ్ళకి
ఆ ఫోన్కి ఒకేసారి ఏదైనా ఫెవికల్ వేసి చెవుకి అంటించేస్తే బాగుంటుంది రా బాబు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే డ్రైవింగ్ చేస్తున్న మేడ ఎట్లా ఉంటుంది, భోజనం చేస్తున్న మేడ ఎట్లాగే ఉంటుంది, డ్రైవింగ్ చేస్తున్న మేడ ఎట్లాగే ఉంటుంది. నేను చెప్పండి, ఇంట్లో వాళ్ళు ఎవరైనా కనబడిన వాళ్ళతో మాట్లాడాలన్నా ఆ లైన్లో ఉండు, ఆ కొంచెం లైన్లో ఉండు, వాళ్ళు లైన్లో ఉండేది, నువ్వు లైన్లో ఉండు ముందు. అదొక ఆనందం, అదొక సంతోషం. నేనంటాను, నీవు అనుభవించే ఈ అల్పమైన ఈ సంతోషం శాశ్వతం కాదు సుమా. నీవు కోరుకునే ఈ సంతోషం శాశ్వతం కాదు. నువ్వు ఆశించి కోరుకొని ఖర్చు పెట్టి వ్యయపరిచి నీ కష్టార్జితాన్ని దోపుడు సొమ్ముగా పెట్టి నువ్వు కొంటున్న సంతోషం శాశ్వతం కాదు. కష్టార్జితాన్ని తీసుకెళ్ళి కొంతమంది కొనుక్కొచ్చుకుంటారు సంతోషాన్ని. హలో, కొనుక్కొచ్చుకున్న దాన్ని కూర్చొని తాగుతారు. ఏంటి తాగేది? సంతోషం. వాళ్ళని అడగండి మీరు, ఎందుకు బాబు తాగుతున్నావు అంటే, మనసు బాగలేదండి అంటాడు. మరి తాగిన తర్వాత మనసు బాగుంటుందా? మనసు బాగుండదు, మనిషే బాగుండడు. నిజం చెప్పేది నేను. తాగక మునుపు ఏంటి వింటున్నారా లేదు మీరు? మరి నాకు సమాధానం టక్ మన సమాధానం చెప్పాలి కదా, వింటుంటే మీకు అర్థమవుతుంటే. ఆ తాగక మునుపు మనసు బాగలేదు, తాగిన తర్వాత మనిషి బాగలేడు. మేము ఇద్దరు కారులో వెళ్తా ఉన్నాం, గేటు పడింది, రైల్వే గేటు పడింది. సరే ఆగాము, గేట్ మరలా ఓపెన్ చేశాడు. వెళ్ళబోతే ఒక అతను వచ్చి నా కారు ముందు నిలబడుకొని ఉన్నాడు, కారుకి లెఫ్ట్లో నిలబడుకొని ఉన్నాడు. నేను ఇట్టే గుర్తుపట్టేశా, చూడగానే ఓకే బండి గుర్రం ఎక్కుంది, ఈడేంటి నా కారు దగ్గర కూర్చుని నిల్చున్నాడేంటి అనుకొని చూస్తున్నాను. సరే గేట్ ఓపెన్ కాగానే నేను అలాగ మూగు కాగానే అమాంతంగా బండి మీద పడబోతున్నాడండి. అయ్య బాబోయ్, నేను బ్రేక్ వేసి ఆపేశాను బండి. నా పక్కన ఉన్న అన్నాడు, అన్న ఆడు తాగుండ సంగతి మీకు ఎక్కడ తెలుసా అన్నాడు. ఆ ముఖం అర్థం కాలా. సరే ఆగానా, మీకు విచిత్రమైన సంగతి చెప్తానేనండి. నేను ఎందుకు ఆగానంటే, నేను పోయి వాడి మీద పడ్డా, వాడు వచ్చి నా మీద పడ్డా, ఎవడు గ్లాసు ఏంటండి చెప్పరేంటి? మనకే లాసు. గబుక్కున్నాడికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, వచ్చిన నలుగురు ఏమంటారు తెలుసా? పాస్టర్ గారు ఎవరు తప్ప తర్వాత సంగతి ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంటారు. నేను వీళ్ళు చాలా ఫేస్ చేసేలాంటివి చాలా చూసా. ఆడు తాగున్నాడా లేకపోతే ఆడొచ్చి మన మీద పడ్డా, మన మీద ఆడి మీద పడ్డా, అవన్నీ చూడరండి. మొదట ఏమంటారు, ముందాక ఇన్ని తర్వాత చూసుకుందాం, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళా. ఇంకా ఆడికి చాకరీ చేస్తా కూర్చోవాలి మనం. ఒక 5 నిమిషాలు నేను ఆగితే నేను ఆ కీడు తెప్పించుకున్న వాడిని అవుతానుగా. 5 నిమిషాల్లో నేనేం రాజ్యాలు కట్టేస్తానేంటి? నేను చెప్పేది అది మహానుభావులకు, మన వాళ్ళకందరికీ 5 నిమిషాలు కాస్త మనం గనక ఓపిక పడితే, 5 నిమిషాలు వివేకంగా ప్రవర్తిస్తే, 5 నిమిషాలు కాస్త కొంచెం జ్ఞానంగా మనం ప్రవర్తిస్తే గొప్ప కీడు తప్పించుకుంటాం. ఏమో 5 నిమిషాల్లో మన మీద రాజ్యాలు కట్టేస్తాము, 5 నిమిషాల్లో నేను చార్మినార్ కట్టేస్తాను అన్నట్లుగా ఆ సందుల్లో ఈ సందుల్లో దూరి కింద పడి మళ్ళీ ఆదివారం వచ్చి నేనైతే 3 అడుగులు పైకి లేచా. ఎవడు లేకమన్నాడు నిన్ను పైకి 3 అడుగులు? కొంచెం నెమ్మదికి వెళ్ళకూడదు? మళ్ళీ దానికి ఒక సాక్షికము, దాంట్లో మళ్ళీ సూత్రాలు, మనందరికి ఆత్రాలు, మీ అందరికి చపాతీలు, ఎందుకు వచ్చిన గొడవ? 5 నిమిషాల్లో ఏం కూడా కడతావు? ఎంత గొప్ప కీడు తెప్పించుకుంటాము ఏంటండి? దేవుని నామానికి అవమానం కలగదు, దేవుని నామానికి ఘనతగా బ్రతుకుతాము, మనల్ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం, మనం ఇంకొకరికి ఆశ్రయం చూపించిన వాళ్ళం అవుతాం కదా. అంతే కదండి. 5 నిమిషాల్లో మనకి ఏం ఒరిగిపోతుంది, ఏం తెలియదు. నేను నాకు డ్రైవింగ్ చేసే ఆ తమ్ముళ్ళు కూడా అది చెప్తాను, బాబు మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు నాయన. రోడ్డు ఖాళీగా ఉందా, ఏమి ఇబ్బంది లేదనుకున్నావు పోనీ, లేదు ట్రాఫిక్ ఉందా, నెమ్మదిగా ఒక 5 అడుగులు దూరమే ఉండు, మునిగిపోయిందేంటి? 5 అడుగుల దగ్గర నువ్వు రాజ్యాలు కట్టేసి ప్రపంచాన్ని జయించేస్తావా? కొంచెం నెమ్మదిగా ఉండు నాయన. ఎందుకు వచ్చిన గొడవ? ముళ్ళు పోయి ఆగు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ఎవడికి దెబ్బ? మీకు అసలు ఈ సంగతి ఎంతెందుకు చెప్పారో తెలుసా? ఆడు తాగేసి తూగుతున్నాడు కారు మీదకి. అమ్మో బాబాయ్, నేను ఆపేసి కాముగా బ్రేక్ వేసి నిలబడిపోయా. వాడు నన్ను చూసి అంటాడు, అట్లా
ఆడు తాగి నా కారు మీద పడబోయి నాతో మళ్ళీ పోలీసుడు పని చేస్తున్నాడు. మీకు ఒక మాట చెప్పనా, ఈ సంతోషం ఎంతకాలం వాడికి? మరి అది చెప్పండి. ఈ సంతోషం ఎంతసేపు? ఎందుకు తాగేవారంటే నా మనసు బాగలేక అంటాడు. మరి తాగిన తర్వాత మనసు కాదు, మనిషి కొల్లవైపోయావు కదా, మనిషి పాడైపోయావు కదా, మానవత్వాన్ని కోల్పోయావు కదా, సమాజంలో విలువను కోల్పోయావు కదా. నీవు కొనే సంతోషం శాశ్వతం కాదు. నీ సంతోషం నీకు దుఃఖంగా మార్చబడుతుంది. నీ సంతోషం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నీవు దుఃఖముతో నీ బ్రతుకుని భారంగా ఈడ్చుకోవలసిన పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న పాఠం ఏంటంటే, ఆ అశాశ్వతమైన సంతోషం కొరకు అరులు చాచి, అల్పమైన సంతోషం కొరకై ఖర్చు పెట్టి, క్షణికమైన సంతోషం కొరకై లోకంలో దోబూచులాడి దేవులాడి, దాని కొరకై రాత్రింబవళ్ళు శ్రమపడి, ఈ రోజున శాశ్వతమైన వాటిని నువ్వు జారవిడ్చుకుంటున్న ఆ ఆలోచన నీకు లేకపోతే ఈ సంవత్సరాంతంలో నీకు ఒక మేలు కొలుపు కలగాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున మనిషి ఎక్కడ మనకు సంతోషంగా ఉత్సాహంగా అర్థమవుతుందండి, ఆనందంగా ఉంటుందో అని వెతికి అక్కడికి పరుగులు తీసి వాటి కొరకై అరులు చాచి వాటిని రాబోయే తరానికి పరిచయం చేసి, అది ఏంటి శాశ్వతం అంటే కాదు, అల్పమైనవి. ఆ అల్పమైన సంతోషం ఈ రోజున మనిషి ఆశించి చేతగాని వాడు అవుతున్నాడు. ఇంకా ఒక మాట చెప్తాను, దేవుని శిక్షకు పాత్రుడు అవుతున్నాడండి. శిక్షకు పాత్రుడు అవుతున్నాడు. ఆ సంతోషాన్ని ఏదో జీవితకాలం అంతా నేను నిలబెట్టుకోవాలని చేతగాని వాడు అవుతున్నాడు. ప్రియులరా, కంటి తడి పెట్టని నరుడు లోకంలో లేడంట. కాళ్లకు తడి తగలకుండా సముద్రాలు దాటగలిగిన వాడు సహితం, మరలా చెప్తాను, కాళ్ళ తడి తగలకుండా సముద్రాలు దాటగలిగిన వీరుడు సహితం కంటి తడి పెట్టకుండా బ్రతకలేడు. అంటే శాశ్వతమైన సంతోషం లోకంలో ఎక్కడా లేదు. నిశ్చలమైన సంతోషం లోకంలో నీకు ఎక్కడ దొరకదు. అంతము వరకు నీతో నడిచి నేను ఉత్సాహంతో ప్రోత్సాహంతో నడిపించగలిగిన సంతోషం నీకు ఎక్కడ లోకంలో దొరకదు. ఒకవేళ దొరికితే దేవుని సన్నిధిలో నీకు కనబడుతుంది, దేవుని పాదాల దగ్గర నీకు కనబడుతుంది, దేవుని రాజ్యంలో నీకు దొరుకుతుంది, ఆయన ముఖ కాంతిలో నీకు శాశ్వతమైన సంతోషం కలుగుతుందే. కానీ లోక సంబంధమైన సంతోషం, లోక సంబంధమైన ఆనందం నీకు శాశ్వత కాలం ఉండేది కాదు, అది కూడా విడిచిపెట్టేస్తుంది. మీకు రెండు విషయాలు చెప్పా. మనలో ఉన్న బలం చెప్పండి, మనలో ఉన్న శక్తి మనల్ని విడిచిపెట్టేస్తుంది. లోకంలో మనకు దొరికే సంతోషం మనల్ని విడిచిపెట్టేస్తుంది. ఇంకొక మాట కూడా చెప్తాను త్వరగా, ఒక రెండు మూడు మంచి మాటలు. ఇంకొక మాట కూడా, అదేంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 11వ వాక్యాన్ని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. ఎవరండి? అందరు చెప్పండి, ఎవరండి? అపవాది. అంటే వాడు కూడా శాశ్వతంగా ఉండడా? వాడు కూడా శాశ్వతంగా రాడా? ఆడు వలన కలిగే శోధనలు శాశ్వతం కావా? ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. 3వ మాట, చక్కటి మాట. అపవాది శోధనలంట శాశ్వతం కాదంటండి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా చెప్పండి. మనమేమో బొంబేలెత్తిపోతాం, కంగారు పడిపోతాం. నా జీవితం అంతా ఎలాగైపోయింది, నా బ్రతుకంతా ఎలాగైపోయింది, పిచ్చి మాటలు. సాతాను శోధనలు, సాతాను వలన కలిగే శ్రమలు ఎలాంటివంటే అవి విడిచిపెట్టిపోయేవే, అల్పకాలమే అవి కూడాను. ఇది ఎవరికి కలిగిన అనుభవం? ఏదో మనకు కలిగిన అనుభవం కాదండి, సాక్షాత్ మన ప్రభు అయిన యేసుక్రీస్తుకే ఎదురైన అనుభవం అండి. అపవాది ఆయనను శోధించడానికి నిలిచాడంట. అప్పుడు ఆయన
ఆ శోధన చూసి నేను బలవంతుణ్ణి, శక్తివంతుణ్ణి, నేను దైవ కుమారుణ్ణి, నాకేంటి శోధన, నాకేంటి శ్రమ అని విసుగు చెందలేదు. ఆయన ధైర్యంగా ఆ శోధన ఎదుట నిలిచి శోధనను జయించాడు. ఆమేన్ చెప్పండి. ఎలా నిలిచి ఆయన జయించాడు అని అంటారా? ఆ శోధన కలిగిన నాడు శోధన వైపు చూడలేదు, వాక్యం వైపు చూశాడు. ఆ శ్రమ కలిగిన నాడు శ్రమ వైపు చూడలేదు, ఆయన శక్తి కలిగిన వాక్యం అనే ఆ జీవాహారాన్ని ఆయన భుజించాడు గనక, ఆయన హత్తుకున్నాడు గనక, వాక్యాన్ని హత్తుకున్న ప్రభువు, వాక్యాన్ని బోధించిన ప్రభువు, వాక్యముతో సహజీవనం చేసిన ప్రభువు, వాక్యమై ఉన్న ప్రభువు సాతానుని ఎదుటి నిలిచి జయించాడు. నేను ఒక మాట చెప్తాను, ఇప్పటి కాలపు శ్రమలు రాబో ఆ మహిమ ఎదుట ఎన్నదగినవి కావు. ఈనాడు కొద్ది శ్రమ నీకు కలగవచ్చు, ఈనాడు కొద్ది శోధన నీకు కలగవచ్చు, ఈనాడు కొద్ది ఇబ్బంది నీకు కలగవచ్చు, ఈనాడు సాతాను నిన్ను జల్లెడలో వేసి జల్లించవచ్చు. కానీ దినాలన్నీ సాతానగాడివి కావు, దినాలన్నీ శ్రమలవి కావు, దినాలన్నీ శోధనవి కావు. ఇలాగే నేను దినాలు ముగించవలసి వస్తుందేమో, ఈ శోధనతోనే నేను మరుగైపోవలసి వస్తుందేమో, ఈ శోధనలలోనే నేను నిలిచిపోవలసి వస్తుందేమో. తప్పు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకము కలిగి ఉండుము, జీవ కిరీటం నేను నీకు ఇస్తానన్నాడు ప్రభు. ఈ శ్రమలైనా, ఈ శోధనలైనా, ఈ ఇరుకులైనా, ఈ ఇబ్బందులైనా ఎంతకాలం అంటే ఎన్ని దినాలు? కొద్ది కాలం. కొద్ది కాలం అండి. ఈ కొద్ది కాలం శోధనని మనం సహించాలి. శోధనలు ఉండవా? తప్పనిసరిగా ఉంటాయి. విశ్వాసికి ఉంటాయి, అవిశ్వాసికి ఉంటాయి. వాక్యం కూడా ఏం చెప్తుంది? శోధన సహించువాడు అనుందా? లేకపోతే శోధనని తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు అని రాజబడిందా? శోధనని సహించువాడు. శోధనలలో నిలిచిన వారమైతే మహిమా స్వరూప యొక్క ఆత్మ మన మీద నిలుస్తాడని వాక్యం చెప్తుంది. నీవు శ్రమల పాలై, నేను శ్రమల పాలై దీనుడనైతిని అని వాక్యం సెలవిస్తుంది. శ్రమ కలుగక మునుపు నేను త్రోవను విడిచి నడిచానయ్యా, ఇప్పుడైతే నీ ఆజ్ఞల మార్గమందు నేను పరిగెత్తుచున్నానయ్యా వాక్యం సెలవిస్తుంది. శ్రమ కావాలి, శోధన కావాలి, ఇరుకులు ఇబ్బందులు రావాలి, అవి మన ఎదుట నిలవాలి. వాటిని జయించి ఆమేన్ బహుమానాన్ని మనం పొందుకోవాలి. ఆమేన్. శోధన రావాలి, శోధనను జయించి ప్రతిఫలాన్ని మనం పొందుకోవాలి. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను, జయించిన వానికి బహుమానం ఇస్తారా? ఓడిపోయిన వానికి బహుమానం ఇస్తారా? మా జయించిన వానికి. జయించాలంటే మనం నిలవాలి కదా. ఈ అల్పకాలం, ఈ కొద్ది కాలం ఉండే ఈ శోధనకి, ఈ శోధనలు శాశ్వతం కాదండి. నేను ఇంకా మీకు పోలిక కొరకు చెప్తున్నా. ఈ బలము శాశ్వతం కాదు, లోకంలో దొరికే సంతోషము శాశ్వతం కాదు. ఈ శ్రమలు కూడా, చెప్పండి, శ్రమలు కూడా కాదండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో విశ్వాసి తన స్థానాన్ని విడిచిపెట్టేసి, తన స్థానాన్ని పోగొట్టుకొని కలుగుతున్న శోధనలలో, ఆ శ్రమలలో తన శక్తిని గుర్తించలేని గుడ్డితనంలోకి వెళ్ళిపోతారండి. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి ఒక మాట మీరు చదువుతారు. ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించి చదువుతారు ఆ మాటని. ప్రకటన గ్రంథం 8వ వాక్యం అమ్మా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయువాడును, ఎవడును తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులే. పరిశుద్ధుడు చెప్పు అంటే తలుపు తీయగలిగిన, తలుపు వేయగలిగిన పరిశుద్ధుడు చెప్పే మాటలేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలు నాకు తెలుసు, నీకున్న శక్తి కొంచెమై అందరూ చెప్పండి. నీకున్న శక్తి గొప్పదా? అందరు చెప్పమన్నాను నేను. నీకున్న శక్తి గొప్పదా? పర్వతమంతా
కొండంతా, బండంతా, ఇల్లంతా. నీకున్న శక్తి కొంచెమే, అయినప్పటికీ నీకు కూడా ఫిలదెల్ఫియా సంఘమా, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగుననలేదు. ఎప్పుడు నీవు నా వాక్యాన్ని నువ్వు ఎరుగను అని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడు ఎవడు కూడా వేయలేడు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి తలుపు తీసేది, ఎవరికి ద్వారాలు తెరిచేది, ఎవరికి విస్తారమైన దీవెనలు కలిగేది, ఎవరి అక్కర్లు తీర్చబడేది, ఎవరి విశ్వాసం బలపరచబడేది, ఎవరి జీవితం శిఖరాలు ఎక్కేది, ఎవరిని ఆయన గణపరిచేది. ఉన్న శక్తి కొంచెమే. ఆ ఉన్న కొంచెం శక్తిని ఆధారం చేసుకొని ఆయన వాక్యాన్ని హత్తుకొని యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని. ఏ సమాజపు వారు? భయపడకండి, అందరు గట్టిగా చెప్పండి. ఏ సమాజపు వారు? మీకు వాడు పేరెత్తాలంటే దడగదు మీకు. రాత్రికి వస్తాడని తొక్కుతాడు, మరి చెప్పరేంటి? సాతాను సమాజపు వారు వారిని రప్పించెదను, వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఇబ్బంది కలుగు చేసి నిన్ను కథం చేయాలి, హతం చేయాలని కంకణం కట్టిన కఠినాత్ములు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పడేస్తానంతే. చప్పగా సప్పట్లు కొట్టకపోతే ఘనంగా కొట్టచ్చు కదా. స్తోత్రం. హల్లెలూయా. ఎవరికండి ఈ ఆశీర్వాదం? శోధనలలో నిలిచి, శ్రమలలో నిలబడి, ఇదిగో ఇది ఎంతకాలం ఈ ఆకలి, ఎంతకాలం ఈ యొక్క దప్పిక, ఎంతకాలం ఈ కన్నీళ్లు, ఎంతకాలం ఈ శోధన, 4 దినాలే కదా, ఆ తరువాత కలిగే ఆ మహిమ నాదే కదా, నాదే కదా, నాదే కదా. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ దూరదృష్టి మనకు కలగాలి. ఇవన్నీ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయే. ఏవన్నీ? ఏవన్నీ? మొదటిది మనలోని శక్తి, 2 లోకంలోని సంతోషం, 3 కలిగే లోకంలో మనకు కలిగే శోధన, శ్రమ. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయావే. ఇంకొక మాట కూడా, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం, ప్రకటన 18, 14వ వాక్యం. ఏమ్మా లేదా? నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోవునవి, అవి ఇక మీదట కనబడవని చెప్పుకొనుచు దాని గురించి దుఃఖపడుతున్నా. ఇక్కడ నేను చెప్పే మాట వినండి, ఒక్కొక్క దానికి వచ్చేద్దాం. ఒక్కొక్క మాట. అక్కడ మీ ప్రాణములకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోవును. అందరు తలల పైకి ఎత్తండి. ఏ విడిచిపెట్టిపోతాయంట? మా తెలుగు గల్లవాళ్ళు స్వామి, మీరు ఇష్టమైన ఫలాలు కాదు, సీతాఫలాలు కాదు, నీకు ఇష్టమైన ఫలాలు ఉన్నాయి కొన్ని. వింటున్నారా? నేను ఇష్టంగా కట్టుకున్నాను అన్నయ్య. ఏంటది? ఇష్టంగా కొనుక్కున్నాను అన్నయ్య. ఏంటది? నువ్వు ఇష్టంగా కొన్నా, ఇష్టంగా కట్టినా, ఇష్టంగా పెట్టినా, ఇష్టంగా తెచ్చినా, నువ్వు దేని మీద అయితే నీ దృష్టిని నిలిపి దేనినైతే ఇష్టకరంగా నువ్వు ఎంచుకుంటున్నావో అవి ఏవి శాశ్వతం కాదు సుమా.
రుచిమైనవన్నీయు, దివ్యమైనవన్నీయు, రుచికరమైనవి, దివ్యమైనవి, నీకు దొరకకుండా నశించిపోవునవి. వింటున్నారండి? ఈరోజు నువ్వు ఏది రుచికరమైనవి అనుకున్నా, ఏవి దివ్యమైనవి అనుకున్నా, ఒక రోజున అవి లేకుండా పోతాయి. నీ దృష్టి వాటి మీద నిలిపి, నీ మనస్సు వాటి మీద నిలిపి, నీ సాంపాద్యం వాటి కొరకు ఖర్చు పెట్టి నీ జీవితాన్ని వాటికి అర్పణ చేయకు. అవన్నీ నశించిపోతాయట. ఇక మీదట అవి కనబడకుండా పోతాయట. దానిని గురించి దుఃఖించి దినాలు వస్తాయంటండి. ఏంటనయ్యా నెల మొదటి రోజు ఎత్తావు, ఇట్లాంటి వాక్యం అంటారా? ఇట్లాంటి వాక్యమే మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దివ్యమైనవి, రుచికరమైనవంట. మనం దేనిలోనైనా ఏం చూస్తాం? క్వాలిటీ చూస్తాం. హలో, ఏం చూస్తామండి? క్వాలిటీ. క్వాంటిటీ కంటే కూడా క్వాలిటీ చూస్తాం. బాగలేదు, ఏం బాగలేకపోతే ఏమైంది? అభ్యాసం ముట్టుకొని నేను అంతే. అవ్వా, బట్టల షాప్కి వెళ్ళామనుకోండి, ర్యాక్లో ఉన్నాయన్నీ కింద పడేసి ఆఖరికి బాగలేవు, ఇంకోసారి వస్తాలే. వాడు తిట్టి చూడాలిరా స్వామి. మరేంటి, ర్యాక్లో ఉన్నాయని మొత్తం కిందేసి ఆఖరికి అంటే చిన్న పువ్వులు, సన్న గీతలు ఉండవా? నువ్వు తీసుకెళ్ళి ఇంట్లో పెయింట్ గీసుకో వాటిని. ఏదో ఒకటి అడిగి వాడిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంతే, ర్యాక్లో ఉన్నాయి మొత్తం తెచ్చి కిందేసి లేచి వెళ్ళిపోతా అంటే వాడు తిట్టే తిట్లకి నీకు ఏ కొట్లో కూడా ఏం దొరకదు. ఇంకా వాడు పెట్టే శాపాలకి. మరి పండగ పూటలో చూడాలి మనాళ్ళు. మగాళ్ళు తక్కువేలే, మందంతా ఏముంది వెళ్ళడం, ఆ బ్లూ ప్యాంటు, ఆ నల్ల సొక్క, అయ్యేగా మన జీవితానికి. పెద్దగా ఏముండవు మనకు. ఆ తెల్ల సొక్క వాడు కొనుక్కుంటాం, ఆ తెల్ల సొక్కకి ఒక ప్యాంటు ఏదో. వాళ్ళు కూడా పెద్దగా కష్టపడరు. ఏంటి నేను ఇట్లా తిరగని అర్థమైపోయింది మీకు? అమ్మో నాయనో దేవుడు. మన ఇష్టం అది. మన ఇష్టాన్ని అలాగ నెరవేర్చుకుంటాం. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైన, ఎంత భారమైన 10 షాపులన్నా తిరిగి మన వాళ్ళకి, నాకు తెలిసింది, నాకు కొత్తగా మన రీసెర్చ్లో బయటపడింది ఏంటంటే, మన షాప్ అతను ఉన్నాడు, ఆయన 10:30-11 గంటలకు వచ్చాడు. నేను అన్నాను, ఏమి ఇంకా షాప్ తీయలేదా అన్నాను. అంటే అన్నాడు, ఇప్పుడేం బేరం ఉండదులే అన్న, అందుకే వచ్చాను అన్నాడు. ఏమి ఎందుకుంటుంది, పొద్దున్నే బేరం లేకుండా ఎందుకుంటుందో అంటే ఆయన చెప్పాడు అసలు సంగతి. అన్నా, మా షాపుకి వచ్చేవాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఉదయాన్నే 11 గంటలకి 12 గంటలకి అన్నం వండుకొని తినేసి దిట్టగా తినొస్తారన్నా. ఇక సాయంకాలం వరకు చెప్పండి, ఇక ఆ బాధ లేకుండా షాపింగ్ చేసేసి వెళ్తారన్నా. వాళ్ళు దిట్టగా తినొస్తారు కనుక మేము కూడా మట్టంగా సిద్ధపడి ఉండాలన్నా. వాళ్ళు ఫుల్గా తినేసి వచ్చేసరికి 11-12 అవుద్దన్నా. అప్పుడు 12 గంటలకు వ్యాపారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు 11 గంటలకు కొంచెం ఖాళీగా ఉన్నాను, మీతో మాట్లాడదామని వచ్చినాను అన్నాడు. అప్పుడు ఆయన అడిగా, భలే మంచి మాట చెప్పావన్నయ్య నాకు. అంటే ఒకేసారి భోజనం చేసి వచ్చేది ఎందుకు, ఇక సాయంకాలం వరకు షాపింగ్ చేయొచ్చు, ఇష్టం వచ్చింది తిరిగి కొనుక్కొని వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. నేను ఒక మాట చెప్తే మీకు బాధ వస్తుంది, బాధ కలుగుతుంది. ఆయన కూడా చెప్పాలి. ధనవంతుడు ఉన్నాడు కదా, ధనవంతుడితో ప్రభు ఏమన్నాడు మీరు చెప్పండి ఒక మాట. నీవు బ్రతికిన దినములలో నీకు ఇష్టము వచ్చినట్లు నువ్వు బ్రతికితివి. నీకు ఇష్టం వచ్చినట్లు, నీకు ఏది ఇష్టమో, నీకు ఏది దివ్యమైనదో, ఏది రమ్యమైనదో, ఏది నీ కళ్ళకి బాగా నచ్చిందో వాటి కొరకు పరుగులు తీసి వాటిని సంపాదించుకుని బతికావు. అర్థమైందా? అయితే ఈ పేద లాజరు ఉన్నాడే,
ఈ లాజరు ఎలాంటి వాడంటే అతడు దేవునికి ఏది ఇష్టకరమో దానిని పరిశీలించి పరీక్షించి ఆయనకి ప్రీతికరమైన వాటిని చేయడానికి విడిచిపెట్టిపోయే ఈ అల్పమైన వాటి మీద మనసు పెట్టక, అర్థమవుతుందా, కనబడకుండా పోయే నేను ఇష్టపడే వాటిని నేను కోరుకోవడం ఏంటి, శాశ్వతమైన వాటిని నేను చూడాలని దేవునికి ఇష్టమైన వాటిని చేయడానికి తమ మనసును కట్టుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, ఈ రోజున దేనిని మనం చూస్తున్నాము, వేటి మీద ఇష్టాన్ని పెట్టుకుంటున్నాము, ఏ ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ప్రాకులాడి ప్రయాసపడుతున్నా మీరు ఆలోచించండి. ఇల్లు కట్టాలి, నా ఇల్లు ఎలాగ రూపుదిద్దుకోవాలి అనుకునే మనస్సు, నా జీవితాన్ని కట్టుకోవాలి, నా జీవితం ఇలా రూపుదిద్దబడాలి అని కోరుకోవట్లేదే. ఇష్టమైన వాటి మీద మనసు పెట్టినట్లు దైవ కార్యాల మీద మనసు పెట్టలేకపోతున్నామే. సంవత్సరాలు విడిచిపెట్టి వెళుతున్నాయి, దినాలు విడిచిపెట్టి వెళుతున్నాయి, కాలం దాటి వెళుతుంది. అలాగుననే నీకు ఇష్టమైనవి కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆలోచించాలి, వివేచించాలి. నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకుంటున్నానా, దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నానా, నన్ను విడిచిపెట్టిపోయే వాటిల్ని ఇష్టపడుతున్నానా, శాశ్వతమైన వాటిని కోరుకుంటున్నానా? సరే, ఇక ముగింపుకు వచ్చేస్తాను. మీకు ఎన్ని విషయాలు చెప్పాను ఇప్పటికీ? ఒకటి, మన శక్తి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. లోకమందు ఆనందం మనం విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. 3, శ్రమలైన శోధనలైనా మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. 4వది, మన ప్రాణమునకు ఇష్టమైనవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అంతకుముందు స్వీట్ బాగా తినేవాడంట ఆయన, ఇప్పుడు స్వీట్ అంటే అక్కడ ఇక్కడ పడుతున్నాడు. అన్నా కూర్చున్నానంటే నేను ఇంచుమించు 1/2 కేజీ లేపేసేవాడిని అన్న, మరి ఇప్పుడు లేపితే లేచిపోద్ది ఏంటి, సొగరు అమ్మో రేజ్ అయిపోద్ది. ఇక్కడ ఎగిరాడ పడుతున్నాడు. మన ప్రాణమునకు ఇష్టమైనవన్నీ దూరం అయిపోతాయి, ఏం డోకాలేదు. అయితే ఈ సందేశం అంతా అసలు ఎందుకు చెప్పానయ్యా మీకంటే, బలము విడిచిపోతుంది, సంతోషం విడిచిపోతుంది, శ్రమలు విడిచిపెట్టి వెళ్ళిపోతాయి, మనకి ఇష్టం వచ్చినవన్నీ ఇష్టపడ్డవన్నీ దూరం అయిపోతాయి, విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అయితే యెషయా గ్రంథం, ఇదిగో ఈ మాట కొరకు ఈ సందేశం నేను ఇస్తూ వచ్చాను ఇప్పటి వరకు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్యం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను విడిచిపోదు. కోట గట్టిగా చప్పట్లు ప్రభువుకి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ బలము విడిచిపోయినట్లుగా నా కృప నిన్ను విడిచిపోదు. లోకమందు సంతోషము విడిచిపెట్టినట్లుగా నా కృప నిన్ను విడిచిపెట్టదు. నిన్ను క్షీణింప చేయాలని నిన్ను అలుముకొనిన శోధనలు శ్రమలు కదా నిన్ను విడిచిపెట్టినట్లుగా నా కృప నిన్ను విడిచిపెట్టదు. నీవు ఇష్టపడినవి ఎలాగ నీకు దూరం అయ్యాయో, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాయో, అలాగ నా కృప నిన్ను విడిచిపెట్టదు. నా కృప సదాకాలం నీతోనే ఉంటుంది. హల్లెలూయా, చెప్దాం హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఆయన కృప ఎలాంటిది? ఆయన కృప నిన్ను ఎత్తుకునేది ఆయన కృప, నిన్ను మోసేది ఆయన కృప, నిన్ను భరించేది ఆయన కృప, నీ మీద కనికరం చూపి కన్నీడు తుడిచేది ఆయన కృప. నేను ఉన్నాను అని నీ వెన్ను తట్టి భుజం తట్టి నిన్ను నడక నేర్పించి సాగనంపేది దేవుని కృప. ఆమేన్. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
నా ప్రియమైన సహోదరులారా, ఈ డిసెంబర్ నెల ఈ మొదటి దినాన ఈ సంవత్సరం ముగింపులో నా దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నా కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. సంవత్సరాలలో నిన్ను నడిపించుకొని తీసుకుని వచ్చిన కృప, ఇంతకాలం తల్లిలా ఎత్తుకొని హత్తుకొని ముద్దాడిన కృప, ఇంతకాలం ఒక తండ్రిలా భుజముల మీద ఎత్తుకొని మోసిన కృప, ఇంతకాలం నీ కార్యములన్నీ సఫలము చేసిన కృప, ఇంతకాలం నీతో నడిచి నీకు వెలుగును ప్రకాశింపచేసిన కృప, ఇంతకాలం నిన్ను ఓర్చి నేర్చి ఎత్తుకొని నీకు సమస్తమును అనుగ్రహించిన ఆ శాశ్వత కృప. ఆ కృప అంట విడువనే విడిచిపెట్టదు. అంటే అర్థం ఏంటి? 2024 మనల్ని ఆదరించి పోషించి రక్షించి దీవించిన ఆ అత్యున్నతమైన కృప మనతో కూడా 25వ సంవత్సరంలోకి కూడా అడుగు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనతో కూడా సాగి వస్తుంది, మనతో కూడా నిలిచి ఉంటుంది. ఆ కృప ఉన్నంత కాలం మనం ఎప్పుడు కూడా మనం ఒంటరిమి కానే కాదండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, మీకు ఒక చిన్న ముగింపులో ఎందుకో నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను. ఆ కృప ఎలాంటిది అనేది మీకు ఒక చిన్న మాట ఎందుకు గుర్తొచ్చి, అన్నకి ఆఖరి రోజుల్లో మన ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్న గారికి ఆఖరి రోజుల్లో ఆయనకి బాత్రూంలో స్కిట్ అయ్యి కాలు విరిగింది. నేను అప్పుడు ఇక్కడే యనమల మందిరంలోనే, అప్పుడు అక్కడ చిన్న మందిరం ఒకటి ఉండేది. సరే, నేను గదిలో ఉంటే నాకు ఫోన్ వచ్చింది, అన్నకి ఇలా జరిగింది, అన్నేమో రాజమండ్రి ఆరాధనకు వస్తానని చెప్పాడంట, అంచేత కాలు విరిగిన కూడా అన్న బయలుదేరేశాడు. ఆదివారం ఆ రోజు నేను సిద్ధపడుతూ ఉన్నాను, అన్ని రెడీ చేసుకుంటూ చెప్తుంటే కూడా అన్న వినలేదు, బయలుదేరేశాడు. నీకు వీలైతే కొంచెం అక్కడ విజయవాడలో రామవరపాడు రింగ్ రోడ్డు దగ్గర కానీ ఇంకెక్కడైనా అన్నను కలువు ఒకసారి అని చెప్పారు నాతో ఆ రోజు ఫోన్ చేసి. ఇప్పుడు అన్న ఎక్కడ ఉన్నాడా, కాలు ఎందుకు విరిగింది ఏంటి అన్నట్లు అంటే, ఇలా జరిగింది అన్నేమో బయలుదేరాడు ఇప్పుడే కారులో, నువ్వు కలువు ఒకసారి అన్ననే అని చెప్పారు. సరే, నాకు మహానుభావుడు నా తండ్రి, ఆయనకి నాకున్న ఆ మమకారం, ఆ ఆప్యాయత, ఆ బంధం, అది నేను ఘనతగా చెప్పుకోవట్లే. మాకు ఆయనకి నా మీద, నాకు ఆయన మీద ఉన్న ఆ మమకారం అట్లాంటిది. మరి ఇక సరేనని చెప్పి వెంటనే నేను ఇక్కడ పనులను మనలకు అప్పగించి నేను వెంటనే బైక్ వేసుకొని రామవరపాడు రింగ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోయాను. కాసుకొని నిల్చొని ఉన్నా. ఏంటి ఆలోచనలో పడ్డాను, ఎందుకు జరిగింది అట్లాగా, ఏంటి పరిస్థితి అట్లా అని. సరే, అన్న కారు వస్తూ ఉంటే ఇక నేను ముందుకు వెళ్ళిపోయి కారు అడ్డ వెళ్ళి అప్తే అన్న అక్కడి నుంచి చూసి, రేయ్ అడేంటి ఆడున్నాడేంటి అట్లా అంటే, డ్రైవర్ బాబు బ్రదర్ చెప్పాడంటే, అవునన్నా రమేష్ అన్న, ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే, అంతలో కారు వచ్చింది, ఆపాడు. వెంటనే కారు దగ్గరికి పోతే కారు గ్లాస్ దింపన్న, ఏడున్నావేంటి అంటే, అన్న ఏం లేదు, నాకు తెలిసింది ఇట్లా కానీ వచ్చాను ఊరికే. ఏంటన్నా ఇట్లాగా మీరు అన్న, ఆగండి అన్న మీరు అంటే, అరే వాళ్ళకి డేట్ చెప్పాను రా, వస్తానని. వాడు ఆడు పబ్లిసిటీ చేసుకొని ఉంటాడు, జనం వస్తారు, నేను వెళ్ళకపోతే ఎట్లా కాదన్న, మరి పరిస్థితి ఎట్లా ఉండి వెళ్తే కొంచెం ఇబ్బంది అవుతుందేమో. నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నువ్వు వెళ్ళి ఆరాధన చూపించుకోపో, నువ్వు ఎలా ఆరాధన చేసుకోపో అట్లా. సరే, నేను వెళ్ళేటప్పుడు అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని చెప్పారు. టిఫిన్లో వెంటనే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకుని వెంటనే వెళ్ళాను. అన్న నేను వస్తాను మీతో కూడా, నేను కనీసం కొంత దూరం అన్న వచ్చి నేను వెనక్కి వచ్చేస్తానంటే, ఆరాధన టైం రా, నువ్వు నాతో వస్తే ఇక్కడ ఎవరు చూపిస్తారు, ఎవరు జరిపిస్తారు, అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళి ఆరాధన జరిపించుకోపో అని ఆ బాక్స్ తీసుకున్నాడు, లోపల పెట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు. నేను ఒక చిన్న మాట చెప్తాను. వెళ్ళాడు అన్న, రాజమండ్రి వెళ్ళాడు, కారులోని కూర్చొని ఒక 30 గంట వాక్యం చెప్పి ఆ కాలు విరిగిన అలాగే మరలా రాజమండ్రి నుంచి జర్నీ చేసి వచ్చాడు. సరే, అందరూ సాయంకాలంకి వెళ్ళిపోయాం గుంటూరుకి. ఇక అన్నం కాళ్ళు పడుకున్నారు, కాలు విరిగిందని తెలిసిపోయింది. సరే, ఇక అందరం గుప్పుకూడాం. మాలో ఒక పెద్ద ఆయన, పేరు చెప్ప వద్దులేండి ఎందుకు, పెద్ద ఆయన, అన్న అట్లా చేస్తే తగ్గిపోద్ది, ఇట్లా చేస్తే తగ్గిపోద్ది, ఇలాగ చేస్తే 3 వారాలు నువ్వు కాలు కట్టుకుంటుంది, ఇలా చేస్తే 3 వారాలు అని చెప్తా ఉంటే
చూడండి, వాళ్ళ అనుభవాలు చూడండి. అన్న విని 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 ఆఖరిలో ఆయన పిలిచాడు, బ్రదరు ఇట్రా అంటే ఆయన ముందుకు వచ్చాడు. ఇప్పుడు బోరుకు వచ్చిన బండిని ఆ పరిస్థితిలో కూడా అండి, ఆ స్థితిలో అన్న చెప్తున్నాడు, బోరుకు వచ్చిన బండిని ఎన్ని మరమ్మతులు చేస్తే కొత్తది అవుతుంది చెప్పు. బోరుకు వచ్చిన బండి ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు అన్నాను విచిత్రంగా. అన్నే చెప్పాడు, ఇప్పుడు బోరుకు వచ్చింది బండి, ఒక పార్ట్ పోయిందని ఒక పార్ట్ కోసం ఇప్పేమనుకో, ఒక ప్రాబ్లంకి ఇప్పితే ఇంకొక ప్రాబ్లం బయటపడుతుంది, అది పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి. బోరుకు వచ్చింది బండి. నేను ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు అదే గుర్తొచ్చింది నాకు. ఆయన నోట వచ్చిన మాట ఆయన చెప్తా, అన్న ఆఖరిలో 3 వారాల్లో కట్టుకుంటుంది, 2 వారాలు ఇది కట్టుకున్నంత మాత్రాన్ని ఇంకొకటి ఊడిపోదా? ఇవన్నీ ఒక్కొక్కటి 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 అది చెప్పండి, విడిచిపెట్టేయే. మీరు అయ్యేం తలంచబాకండి, అయ్యేం పట్టించుకోబాకండి, మీరు నన్ను విసిగించబాకండి. కాలు విరిగింది కదా ఉన్నాయి, ఏంటి ఇప్పుడు అయిపోయింది, ఇవన్నీ విడిచిపెట్టాయే. నేను నాలుగు విషయాలు చెప్తూ వచ్చానే, ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి, ఇవన్నీ విడిచిపెట్టాయే. ఇది చేస్తే కట్టుకుంటుంది, అది చేస్తే కట్టుకుంటుంది, ఇలా చేస్తే అలా చేస్తే ఇలా చేస్తే ఓ ఏదేదో ఆలోచనలు విసిగించబాకండి, ఇవన్నీ విడిచిపోయాయే. అదే దైవజనుడు ఆఖరి రోజుల్లో మంచం మీద పడుకుని మూలుగుతూ కూని రాగాలు తీస్తూ మమ్మల్ని కోసపెట్టుకొని అదే బలహీనతతో కాలు విరిగింది, కాలు కదపకుండా మంచం మీద అలా పెట్టుకుని పడుకొని ఊహించలేనే నీ కృపలేని క్షణము, ఆయన ఆఖరి పాటది. ఆ మాట పలికిన దైవజనుడే ఈ మాట పలికింది. అక్కడేమో ఏది ఉండేవి కాదు, అన్నీ ఊడిపోయాయే, దానికోసం ఆలోచించబోకండి, పట్టించుకోబోకండి అన్న దైవజనుడే ఇప్పుడు అంటాడు ఇక్కడ, నీ కృప మాత్రం నన్ను విడిచిపోదయ్యా, నీ కృప మాత్రం. నా శరీరంలో ఉన్న అవయవాలు ఒకవేళ నన్ను విడిచిపెట్టిపోవచ్చు, నా శరీరంలో ఉన్న బలం నన్ను విడిచిపెట్టిపోవచ్చు, లోకంలో దొరికే సంతోషం విడిచిపెట్టిపోవచ్చు, నాకు ఇష్టమైనవన్నీ నన్ను విడిచిపెట్టిపోవచ్చేమో, కానీ నీ కృపలేని క్షణాన్ని మాత్రం నేను తలంచలేనయ్యా, అది నన్ను విడిచిపెట్టిపోకూడదయ్యా. నేను ముగింపుగా ఈ సంవత్సరాంతంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను చెప్పే మాట కూడా అదే, ఏమి పోయినా పర్లేదు, ఏవి విడిచిపెట్టి వెళ్ళిపోయినా పర్లేదు. ఐశ్వర్యం విడిచిపెట్టిందా వదులు, నీ బలం విడిచిపెడుతుందా, లేకపోతే నువ్వు ఇష్టపడినవి విడిచిపెట్టాయా, ఎన్నైనా విడిచిపెట్టేయచ్చు. కానీ నా దేవుడు చెప్పే వాగ్దానపూరితమైన మాట, నా కృప మాత్రం నిన్ను విడిచిపోతుంది. ఆ కృపను కాచుకోవడం మన వంతు. హల్లెలూయా. ఆ కృప మీద ఆధారపడడం మన కర్తవ్యం. ఆ కృపని కాచుకొని ఆ కృపను పొందుకొని ఆ కృప యందు స్థిరులమై ఆ కృప చేత సంవత్సరములను మనం దాటాలి, సముద్రములను మనం దాటాలి, లోయలను మనం దాటాలి. మన ఆయుశేషం కృపలో విజయాన్ని చూడాలి. ఆమేన్. నా ప్రియమైన సహోదరులారా, ఆ కృప ఎలాంటిది అని అంటే మీరు లేఖనాల్లో మీరు చదువుతారు. దైవజనుడు రాజైన దావీదు చెప్తాడు, దావీదు కంట చిరకాల కృప, శాశ్వతమైన కృప అంటే ప్రారంభం మొదలుకొని అంతము వరకు నిలిచే శాశ్వతమైన కృప. ఆ కృపని గనక మనం కాచుకొని ఆ కృపను వెంబడించి ఆ కృపను గనక మనం మాదిరిగా ఉంచుకొని అడుగులు వేయగలిగితే మన బ్రతుకు సార్థకమవుతుంది. అంతేకాదు, దేవుడు మన ఎడల వాంఛించిన ఆ రేవుకి మనం చేరుకోగలుగుతాము. ఆ కృపని మనం మన జీవితంలో దాచుకొని ఆ కృపకి మనం అప్పగించుకొని సమర్పించుకోవాలి. నేను ఒక మాట చెప్పి ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సంవత్సరాంతంలో
ఒకవేళ కృపకు దూరమై ఉంటే సంవత్సరాంతంలో ఒక చిన్న హెచ్చరికగా ఏ మాట చెబుతున్నాను. దేవుని కృపకు దూరమై ఎందుకు దూరం అవుతుంది? కొన్ని విషయాలు ఉన్నాయి, ఇప్పుడు సమయం కాదు అది. వీలైతే నేను ఉపవాస ప్రార్థనలో చెప్తాను ఆ విషయాలు. కృప ఎందుకు దూరం అవుతుంది? సౌలుని ఒక్క చిన్న మాట మీకు ఉదాహరణకి అర్థం కావడానికి. సౌలుకి నేను కృపను దూరం చేసినట్లు దావీదుకి దావీదు సంతతికి సంతానానికి దూరం చేయనని చెప్పాడు. ఎందుకు దూరం అయిపోయింది సౌలుకి కృప? దర్శనం మారింది, దృష్టి మారింది, ఆశలు మారాయి. కృప ఎందుకు దూరం అయిపోతుంది? ఆ కృప ఏనాడు మనల్ని విడిచిపెడితే ఆ రోజున జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి మనం ఈ రోజున తలంచుకోకూడదండి. ఈ వాగ్దాన సందేశ కూడికలో మరలా ఛేదైన వాటిల్ని తలంచుకునే దానికంటే ఇప్పటికే మనకు అర్థమై ఉంటుంది, నిజమే దేవుని కృపకు దూరమైన సౌలుకి ఏమి ఆవరించింది, దేవుని కృపను పోగొట్టుకున్న సౌలు ఎలాంటి జీవితం జీవించవలసి వచ్చింది, దేవుని కృపను పోగొట్టుకున్న సౌలు ముగింపు ఎలా మార్చబడిపోయింది. వద్దు వద్దు వద్దు, కృపను కాచుకుందాం, కృపను వేడుకుందాం. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, ఇదిగో ఇవన్నీ విడిచినట్లు నా కృప నిన్ను విడువదు. నాయనా నీ కృప నా తోడుండి నడిపించమని కోరుకుందాం, ఆశిద్దాం, ప్రార్థిద్దాం. లేచి నిలబడదాం. ఓ గాడ్, నీ కృప వేడి క్షణమైన నేనెలా మనగలను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందే. అందరూ స్వరమెత్తి మనసారా, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందేదను. నుండి దూరము కాక ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ దయ నుండి దూరము కాక ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. ఆ జీవితాన కురిసెనే కృపామృతం, నా జీహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ఆమేన్. నీ కృపతోనే
అనుక్షణం తృప్తి పొందెదను. ఘనమైనది కొనియాడదగినది. నా యేసయ్య నీ నామమెంతో ఘనమైనది కొనియాడదగినది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ కృప నీ తరగనిది. కృపయేనా ఆత్మీయ కరలు సమృద్ధిగా తీర్చెను. నీ మహదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే ఆమె అనుక్షణం తృప్తి పొందెదను. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కృపా 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 సన్నిధిని నివసించుతాను. ఏ అపాయము దరి చేరనివ్వవు. నీ సన్నిధిని నివసించునాకు ఏ అపాయము దరి చేరనివ్వవు. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. బండపై నిలిపెను. కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ ఔన్నత్యమును తలచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జిహ్వకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ నామగానామృతం. నీ నామగానామృతం. నీ నామగానామృతం. నీ కృపతోనే 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 ఆమె కృపతోనే కృపతో కృప కృప. నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప నిన్ను
క్షణమైన నేనెలా మనగలను నీ కృప వీడి క్షణమై నేనెలా మనగలను నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నీ కృపను దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివా నీ కృప వీడి దూరము కాగా ప్రేమతో పిలిచి పలుకరించితివా కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమేసయా కృపయే నా ప్రాకారము గల ఆశ్రయపురమే గదా నీ కృప వీడి క్షణమైన నేనిలా నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను నీ కృప లేక క్షణమైన నేను నిలువలేనయ్యా నా బలం నన్ను విడిచిపోయినా పర్లేదు సంతోషం నన్ను విడిచిపెట్టినా పర్లేదు నేను ఇష్టపడినవన్నీ నాకు దూరమైనా పర్లేదు నీ కృప నాకు దూరం చేయకు నాయనా నీ కృప వీడి క్షణమైన నిలువలేనయ్యా నీ కృప వీడి క్షణమైన నిలువలేనయ్యా నీ కృప వీడి క్షణమైన నా తోడు నీవయ్యా నా నీడ నీవయ్యా నా తోడు నీవయ్యా
చేతులెత్తుదాం. నిన్ను చూడాలని స్వరమెత్తుదాం. యేసయ్యా నిన్ను చేరాలని ఆశ, నా తోడు నీవయ్యా, నా నీడ నీవయ్యా, నా తోడు నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉన్నారు తోడు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా గట్టిగా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు నా తోడు రారు ఈ లోకంలో. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. గట్టిగా యేసయ్యా 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 ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, నా చేయి విడువక నడిపించువాడవయా, నా చేయి వీడక నడిపించు యేసయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని. చేతులెత్తుదాం, కృప వేడుకుందాం. ఈ డిసెంబర్ నెల మొదటి తేదీన ప్రభు మనకిస్తున్న వాగ్దానం, పర్వతములు తొలగవు ఒకవేళ తొలగినను, మెట్టలు తత్తరిల్లవు ఒకవేళ తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు, విడిచిపోదు, విడిచిపోదు.
పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 11 మాసాలు మీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ సంవత్సరపు చివరి నెలలో ఈ మొదటి దినమున వాగ్దాన సందేశ కూడిక పునరుత్థాన ఆరాధనలో మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపినందుకు ఆయనకు స్తోత్రాలు. ఇదిగోనైనా మా స్తుతులు మీరు అందుకొని మా మధ్యలో ఆసీనుడై వాగ్దానపూర్వకంగా మీరు మాతో మాట్లాడినందుకు ఆయనకు స్తోత్రాలు. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని మీరు వాగ్దానం చేశారు. అయినా దినములు గడుచుచున్న కొలది, సంవత్సరములు దొర్లుచున్న కొలది మా శక్తి మమ్మల్ని విడిచిపోతుంది. ఈ లోకంలో మాకు కనబడే ఆనందాలు మమ్మల్ని విడిచిపోతున్నాయి. నా తండ్రి, మా ప్రాణమునకు ఇష్టమైనవన్నీ కూడా మమ్మల్ని విడిచిపోతున్నాయి. మాకు ఎదురవుతున్న శోధనలు, సమస్యలు, బాధలన్నీ కూడా శాశ్వతం కావు, అవి విడిచిపోతాయని మీరు తెలియపరిచారు. కానీ నిరంతరము శాశ్వతంగా నేటి వరకు మమ్మల్ని నడిపించింది నీ కృపయే, నీ కృపయే, నీ కృపయే. నీ కృప లేకపోతే మేము ఈ దినమున మీ సన్నిధిలో సజీవులుగా ఉండేవారం కాదు నైనా. వీడని కృప మమ్మల్ని ఇంతవరకు నడిపించింది. ఇక రాబోయే దినాల్లో కూడా దినాలు, సంవత్సరాలు దాటించే మీ శాశ్వతమైన కృప మమ్మల్ని విడిచిపెట్టకుండా మాతో ఉంటుందని మీరు వాగ్దానము చేసినందుకు ఆయనకు స్తోత్రాలు. మీ కృప లేకుండా మేము బ్రతకలేంనైనా. మేమేమై ఉన్నామో నీ కృప ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి. మీ కృప నుండి తొలగిపోకుండా నైనా, మీ కృపకు ప్రభువా తండ్రి అపాత్రులము కాకుండా నీ కృపలో నిలిచే భాగ్యం దయచేయండి. మీ కృప మాకు సమృద్ధిగా కావాలి నాయనా. నా తండ్రి, మమ్మల్ని ఎన్నడూ విడవని ఆ కృపలో మేము దాచబడాలని ఆశపడుతున్నాం. ఈ వాగ్దానము మేము అందరము కూడా ఎల్లప్పుడూ స్వతంత్రించుకునేటట్లుగా దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మేము పొందుకునేటట్లుగా సహాయం చేయండి. సౌలు వలె ప్రభువా కృపకు అపాత్రులం కాకుండా, కృపకు దూరం కాకుండా మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి, నీరు కట్టి ఫలింప చేయండి. నీ దాసుని ఇంకను మీరు బలపరిచి అభిషేకించి వాడుకోనండి. ఈ సంవత్సరపు ఈ చివరి నెలంతయు జరగబోచిన కూడికలన్నింటినీ ఆశీర్వాదకరంగా జరిగించి ఆశీర్వాదకరంగా ఈ సంవత్సరాన్ని మేము దాటుకొని వెళ్ళేటట్లుగా మీ కృప మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, మేలును, సమాధానమును, సంతోషమును నీ బిడ్డలతో కూడా పంపమని సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించుడుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక.